జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధాన పార్టీలు ప్రచారాలు చేసుడు వేరు. నిరుద్యోగుల జేఏసీ తరపున నిరుద్యోగులు కూడా ఈ ఉప ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గనక మా పరిస్థితే మీకు వస్తుంది. గతంలో కాంగ్రెస్కి ఓటేయమని చెప్పిన మేము ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేయొద్దని ఇంటింటికి పోయి చెప్తున్నాం. ఎందుకు అంటే మేము మోసపోయినాం కాబట్టి మా లెక్క ఇంకెవ్వరూ మోసపోవద్దు. ఇదే మా ఉద్దేశం. పలానా పార్టీకి ఓటేయమని చెప్పట్లేదు మేము, కానీ కాంగ్రెస్కి మాత్రం ఓటేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే మా లెక్క మీరు కూడా మోసపోకుర్రి. మేము ప్రత్యక్ష ఉదాహరణగా ఇక్కడ ఉన్నాం. మమ్మల్ని చూసైనా సరే మీరు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుర్రి అంటున్నారు. ప్రచారం చేసుడే కాదు, నిరుద్యోగులు ఎన్నికలల్లో ఎలక్షన్లల్లో నిలబడ్డారు కూడా. ఆస్మా లాంటి కొంతమంది నిలబడ్డారు. డైరెక్ట్ ఎన్నికలలో ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద పోటీకి నిలబడ్డారు. ఎందుకు నిరుద్యోగులు పోటీకి నిలబడాల్సి వచ్చింది? ప్రచారం చేస్తున్నారు. నిన్న ప్రచారంకి పోయిన కొంతమంది మీద దాడికి దిగినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తున్నామంటే వాళ్ళు కండువాలు వేసుకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రచారం చేస్తున్న వాళ్ళని ఎందుకు వస్తున్నారు, మీరు ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని దాడికి కూడా దిగినారు అనేది నిరుద్యోగులు చెప్తున్న మాట. నాతో పాటు కొంతమంది ఉన్నారు. అసలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దే అని కోరుతున్నారు? నిన్న జరిగిన ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది, ఎక్కడ దాడి చేసిరు వాళ్ళ మీద, ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది? నాతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ముందు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు నిన్న ఏం జరిగింది? మీరు ప్రచారంకి పోయినప్పుడు ఎంతసేపు ప్రచారం చేసిర్రు అక్కడ, అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా? యాక్చువల్గా మేము నిన్న ఎర్రగడ్డ శాస్త్రీ నగర్కి వెళ్ళాము ప్రచారం. అయితే మేము రోజు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కాలనీకి వెళ్తున్నాము. ఆ కాలనీకి వెళ్ళే క్రమంలో యాక్చువల్గా మేము ప్రచారం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము ఆ ఏరియా మాకు కొత్త, ఆ ఉన్న కొద్ది దూరం నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళాము. మేము ఇంకా అప్పుడే కొద్ది ముందు వెళ్ళిన తర్వాత బస్తీ ఏరియా వచ్చింది, అక్కడ టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ పేరు నాకు అంత ఐడియా లేదు. ఆ టెంపుల్ పేరు వచ్చేసరికి ఇట్లా మేము ప్రచారం చేస్తున్నాం. వాళ్ళు వచ్చి ముందు మాట్లాడి మీరు ఎవరంటే ఇట్లా మేము నిరుద్యోగుల నుంచి వచ్చినాము, మేము పలానా అశోక్ నగర్ మాది సెంట్రల్ ఆ ఏరియా నుంచి వచ్చినాము, మేము ప్రచారం చేస్తున్నాం. అంటే మీరు మా ప్రాంతానికి ఎందుకు రావాలి, మీరు ఈడికి ఎందుకు వచ్చిర్రు, మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని మేము ఇంకా అసలు మేము ఒక క్యాండిడేట్ని కలిసి ఇంకా మా ప్రచారం స్టార్ట్ చేయలేదు. మిగతా ఏరియాలలో మేము ప్రచారం చేస్తాం, శాస్త్రీ నగర్లో కానీ ఇంకా మేము ప్రచారమే స్టార్ట్ చేయలేదు. వచ్చి క్యాజువల్గా మాట్లాడుతున్నారు, ఎన్నికోళ్ళు కొట్టంటారా వీళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు అన్న సిచ్యువేషన్కి వచ్చారు. ఫస్ట్ 5-10 మంది మాట్లాడతారు, తర్వాత 20-30 మంది ఎక్కువ మంది అయ్యారు. వచ్చి వాడిని కొట్టు వీడిని కొట్టు అక్కడ ఉన్న వాళ్ళని డిస్పాచ్ చేసి కొట్టడం స్టార్ట్ చేశారు. నార్మల్గానే డిస్కషన్ అవుతుంది, మేము కూడా వాళ్ళు క్వశ్చన్లు వేస్తారు, మేము ఆన్సర్ చెప్తాం. మీరు నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, 2 years అయింది, నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్ కోసం సింధు రెడ్డి అక్క వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది. నార్మల్గా ఆన్సర్ చెప్తున్నాం. వెనుకున్న వాళ్ళు కొట్టండి వీళ్ళు షర్ట్ చెప్పండి, వీళ్ళు షర్ట్ వేసుకున్న నిరుద్యోగ చేసాను వచ్చారు, వీళ్ళకి రావద్దు అన్న కన్జర్వేషన్కి వచ్చారు ఒకరికొకరు. తర్వాత మిగతా వాళ్ళని ఫోన్ చేయండి, మనలకు ఫోన్ చేయి, వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయాలనే డిస్కషన్ వచ్చింది. అంతే ఇదంతా ఒక 1/2 hour టైంలో అంతా డిస్పాచ్ అయ్యి కొట్టడానికి ఉన్న సిచ్యువేషన్కి వచ్చేవరకు మిగతా వాళ్ళు మేము 30-40 మెంబర్స్ వచ్చినాము ఏరియాకి. అంతా డిస్పాచ్ అయిపోయినాము. డిస్పాచ్ అయిపోయినాక మీరేది మా గల్లీ కింద రావడం, మా ఏరియా కింద రావడం అన్న సిచ్యువేషన్కి వచ్చింది. అయ్యి మేము ప్రచారం చేస్తున్నాము, మేము నిరుద్యోగుల సమస్య గురించి చెప్పడానికి వచ్చినాము. ఆ విషయానికి వచ్చి నిన్న జరిగిన ఇష్యూ అది. దాని తర్వాత మేము ఇట్లా దాడి జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళపైన FIR కూడా అయింది ప్రస్తుతానికి. అయితే మీరు చెప్పండి, మామూలుగా ఎన్ని రోజుల నుంచి చేస్తారు మీరు ప్రచారం? ఇదివరకు అంటే మిగతా దగ్గర ప్రచారం చేసిన దగ్గర కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉండేనా, నిన్ననే ఫేస్ చేసిరా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా తన ప్రచారాన్ని చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం కల్పించిన 19వ అధికారం ప్రకారం ఏ వ్యక్తి అయినా తన స్వేచ్ఛగా తన వాక్ స్వాతంత్రాన్ని వినిపించుకోవచ్చు. అదే రకంగా మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, మాకు జరిగిన అన్యాయాన్ని ఒక వేదిక ద్వారా ఈరోజు తెలంగాణలో కానీ యావత్ దేశంలో కానీ జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది, యావత్ ప్రజానికం జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది. మా సమస్యను మేము ఈ రకంగా అయితే ఫోకస్ చేసుకోవచ్చు అనే ధోరణితో, మా నిరసన ఈ రకంగా తెలుపొచ్చు అనే ధోరణితో మేము ఎన్నికల్లో మా నిరుద్యోగులు కొంతమంది నామినేషన్ వేసిండ్రు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటుంటే మేము కూడా వాళ్ళకి మద్దతుగా వెళ్ళి ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తూ మాకు ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీ కార్డు ఏమని ఇచ్చిండ్రు, మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆ తర్వాత 2 లక్షల ఉద్యోగాలతో పాటు మెగా డిఎస్సి చేస్తాం, అదితో పాటు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని వివిధ రకాల హామీలు ఇచ్చిండ్రు. చాలా హామీలు ఇచ్చి సంవత్సరం లోపల మేము ఇవన్నీ కూడా తీరుస్తామని చెప్పిండ్రు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటివరకు కూడా దాదాపు ఒక 5,800 ఉద్యోగులు మాత్రమే యాడ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మాకు రావాల్సిన 1,94,800 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు అని చెప్పేసి గతంలో మేము బాకీ కార్డు తీసినాం. మీరు 1,94,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ 60,000 ఉద్యోగాలు
ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. అదే వాళ్ళు ఎట్లంటే మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన కాదు. ఎందుకంటే ఒక చట్టం వస్తే చట్టం రూపొందించిన ఆ రోజు నుంచి అమలవుతుంది. కానీ చట్టం కన్నా ముందు ఆ చట్టంకి సంబంధించిన శిక్షలు వేయరు, ఎక్కడ కూడా వేయరు, ఏ శిక్ష కూడా వేయరు. చట్టం అమలైన తర్వాత ఆ శిక్షలు అమలవుతాయి. వీళ్ళ మేనిఫెస్టో వచ్చింది ఎప్పుడు, ఈ నోటిఫికేషన్లు రాకన్నా ముందే వీళ్ళ మేనిఫెస్టో వచ్చింది. వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందే 60,000 ఉద్యోగాలు దాదాపు ఫిలప్ ఎగ్జామ్ అయిపోయి కొన్ని రిజల్ట్స్ ఇచ్చి ఇవ్వడానికి రెడీ ఉన్నాయి, కొన్ని రిజల్ట్స్ ఇచ్చినవి ఉన్నాయి. వీళ్ళు వచ్చి పత్రాలు ఇచ్చినంత మాత్రాన వీళ్ళ ఉద్యోగాలు కాదనేది ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఒక రేవంత్ రెడ్డి 60,000 కాదు, ఇంకొక ఆయన 70,000 అంటాడు, ఇంకొక ఆయన లక్ష అంటే వాళ్ళకి విధానపరమైన అవగాహన లేదనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో దీనిలో భాగంగానే వీళ్ళకి అవగాహన లేదు, మేము మోసపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మాకు రావాల్సిన 1,94,000 ఉద్యోగాలు, 94,800 ఉద్యోగాలు మాకు రావాల్సి ఉంది. మా ఉద్యోగులు మాకు ఇవ్వండి అని బాకీ కార్డు తీసి ప్రతి దగ్గరికి వెళ్ళి మా నిరసనలో భాగంగానే మా అభ్యర్థుల కోసం మేము ప్రచారం చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అసలు యువతకి రాజకీయాలు ఎందుకు, మీకు అసలు రాజకీయాలు ఎందుకు, వీళ్ళకి ఓటయ్యొద్దు అని ఎందుకు చెప్పాలి, మీకు రాజకీయాలు ఎందుకు అంటున్నారు. ముసలోళ్ళకి మీకెందుకు అవసరం రాజకీయాలు? 62 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ కావాలంటున్నారు, 70 సంవత్సరాలు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా యువతలో మార్పులు జరగాలి, ఇక్కడ కూడా రాజకీయాల్లో మార్పులు రావాలి, పాత విధానాలు పోవాలి. అంటే యువత రాజకీయాలకు రావాలి, యువత మాట్లాడాలి. దానిలో భాగంగానే మేము మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ మాటల్లో భాగంగానే మేము చేతలు కూడా చేస్తున్నాం. ఇగో మాకు అన్యాయం జరిగిందని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నాం, ప్రతి అక్కకి వెళ్ళి చెప్తున్నాం, ప్రతి అన్నకి వెళ్ళి చెప్తున్నాం, ప్రతి అమ్మకి వెళ్ళి చెప్తున్నాం. మాకు ఈ అన్యాయం జరిగింది, మీరు మా అభ్యర్థులకు వేయండి, మా అభ్యర్థులకు వేసి మా అభ్యర్థులను గెలిపించండి. మా అభ్యర్థులను గెలిపిస్తే రేపు మేము అసెంబ్లీలో ఉంటే మా సమస్య పైన కొట్లాడడానికి మాకు అవగాహన ఉంటుంది, మా వాళ్ళకి అవగాహన. దాంతోపాటు నిస్వార్థంగా సేవ చేస్తాం. పేదింటి బిడ్డలము, పేదరికం అంటే ఏందో చూసిన వాళ్ళము, కారం పొడి అన్నం మెతుకులు దీన్ని బతికిన వాళ్ళము, అట్లానే కారం దీన్ని బతికిన వాళ్ళము, అసలు అన్నం లేకుండా కూడా కడుపు కాల్చుకుని చదువుకున్న వాళ్ళము. మమ్మల్ని గెలిపిస్తే రేపు నూతన రాజకీయాలకు నాంది పలుకుతామని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి అడగడంలో భాగంగా నిన్న ఎర్రగడ్డ దగ్గర శాస్త్రీనగర్కి వెళ్ళాం. ఆ శాస్త్రీనగర్కి వెళ్తుంటే మేము ఇంకా ప్రచారం కూడా చేయలేదు. ఆ బస్సులోకి ఎంటర్ అవుతున్నాం, ఆ శాస్త్రీనగర్ అనే బస్సులోకి ఎంటర్ అవుతుంటే ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. అప్పటికే ఒక 20-25 మంది గుమ్మిగూడి ఉన్నారు అక్కడ. గుమ్మిగూడు ఉన్న పరిస్థితుల్లో ఉంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మా ప్రచారం మేము చేసుకుంటామంటే వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదంటే ఈ రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తే వాళ్ళకు కూడా అంతే అవగాహన ఉంది. కానీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు, ఏ డేట్లో ప్రకటించారు, ఎంత ప్రకటించారు అనేది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. తప్పు వాళ్ళది కాదు, కార్యకర్తలు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఈ రాష్ట్ర మంత్రులది. ఎవరైతే విధానాలపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న పెద్దలది. అందుకే నేను చెప్పదలుచుకుంటే వాళ్ళు వచ్చి మేము 60,000 ఉద్యోగులు ఇచ్చినా మీరు కొట్టుకోలేదు అని చాలా బయస్గా మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన పదజాలం అనేది ఒక రౌడీలు లెక్క మాట్లాడుతున్నారు. అది నాకు నచ్చలేదు. నిన్న ఎవరైతే మా పైన దాడి చేసిండ్రు కదా, వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు కాదు, వాళ్ళ కొడుకులను కొట్టినట్టు. ఒక సమస్య పైన పోరాడుతున్నా, ఒక సమస్యని వెలికి తీయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత బాగుండాలి, ఈ రాష్ట్రంలో అనేక మంది చదువుకున్న పేద పిల్లలు బాగుండాలని, ఆ సమస్యను వెలికి తీయాలి, ఆ సమస్య లైట్లో ఉంచాలని కోరుకునే మమ్మల్ని కొట్టినట్టే మమ్మల్ని కొట్టినట్టు కాదు. యావత్ తెలంగాణ నిరుద్యోగులు 35 లక్షల మంది నిరుద్యోగులు కొట్టినట్టు. ఆ 35 లక్షల మంది నిరుద్యోగుల్లో వీళ్ళ పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళ పిల్లల్ని వీళ్ళ కొట్టుకున్నట్టు మమ్మల్ని కొట్టినట్టు కాదు. అందుకే చెప్తున్నాం, మేము ఈరోజు యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు 1,94,800 ఉద్యోగాలు ఇంకా మాకు బాకీ ఉన్నారు. ఆ బాకీ కోసం తప్పకుండా మేము ఉద్యమిస్తూనే ఉంటాం. మీరు కొడతారా, మీ కార్యకర్తలతోనూ కొట్టిస్తారా, అదే పోలీసు వాళ్ళతోనూ కొట్టిస్తారా, మమ్మల్ని జైల్లో పెడతారా, అది లేకపోతే ఇంకేదన్నా చేస్తే చేయండి. కానీ మేము ఉద్యమించేది మాత్రం ఊరుకినేది లేదు. మీరు 1,94,800 ఉద్యోగాలు ఇచ్చినంత వరకు విశ్రమించేదే లేదని ఈ వేదికగా, ఈ ఆద్య వేదికగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అట్లానే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి సింధు గారు, నిన్న విజువల్స్లో చూస్తున్నాం, మీరు ఒక్కరే ఉన్నట్టున్నారు అమ్మాయి వీళ్ళతో పాటు పోతున్న దాంట్లో. వెనకాల వస్తున్నారు, చాలా అంటే దాడి చేయడానికి ప్రయత్నించడంతో పాటు కొంత అబ్యూజ్డ్గా కూడా మాట్లాడినట్టున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్కి పోయినా అని అంటున్నారు. ఏం జరిగింది అక్కడ, ఎట్లా వాళ్ళు బిహేవ్ చేసింది ఒక్కసారి చెప్తారా? నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఎందుకు అని అంటే ఒక ప్రజాపాలనని రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్న తరుణంలో ఒక మహిళ మీద దాడి జరగడము అంటే అది ఎంత అన్యాయం అండి. అది అసలు అంత అన్యాయానికి అంత చెయ్యాలి అని వాళ్ళకి ఎందుకుంది? ఏం చూసుకొని వాళ్ళకంతా? కేవలం వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ మెడలో కాంగ్రెస్ కండువా ఉందని మాత్రమే ఆ అధికార అహంకారంతో ఒక మహిళ అని కూడా చూడకుండా నా మీద దాడి చేసినారు. సో నాకే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే
ఒక రాష్ట్రంలో ప్రశ్నించే మహిళ మీద దాడులు జరుగుతున్నాయి అని అంటే అది ఏ రకంగా చూడాలి? రేపొద్దున వేరే మహిళలకి ఇంకొక సమస్య వస్తుందండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇంకా మహిళలు ముందుకు ఎట్లా వస్తారు? పొద్దున్న లేస్తే మహిళలు రాజకీయాల్లోకి రావాలి, ఉమెన్ రిప్రజెంటేషన్ ఉండాలి అన్నిట్లో అని మాట్లాడుతూ వస్తారు కదా. ఇట్లా ప్రశ్నించే మహిళలనే మీరు ఇట్లా దాడులు చేస్తున్నప్పుడు ఇంకా మహిళలు ముందుకు ఎట్లా వస్తారు? ఇది అణచివేయడమే కదా. రేవంత్ రెడ్డి గారు అంటారు మహిళల్ని 1,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అంటారు. మరి చేస్తా అన్నారు, అది మంచిగానే ఉంది, అది స్వాగతిస్తాం కూడా. కానీ మహిళల మీద దాడి జరగడం, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటి మీద అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు? రేపొద్దు నేను ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలన్నా కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ కదా. అరే కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా చేస్తున్నారు అని అంటే పరిస్థితి ఏంది? నేను రేపొద్దున ఒక్కదాన్ని బయటకు వెళ్ళాలని ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే నా ఒక్కదానికే జరగదు, ఇంకా వేరే ఎవరికైనా కూడా ఇట్లే ఉండొచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంది? ఒకటే, ఎవ్వరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు దాడికి పాల్పడడానికి ఎందుకు సిద్ధపడ్డారు? మేము అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేదు. సో వాళ్ళకి ఆన్సర్ లేదు కాబట్టి దాడి చేసినారు. అది చాలా అన్యాయం అది. ఎందుకంటే అక్కడ ఉన్న మహిళలు కూడా రెస్పాండ్ కాలేదండి. ఇంకా మహిళల్ని తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. అంటే కేవలం ఇదంతా ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనే ఏదైతే ప్రైడ్ ఏదైతే ఉంటుందో దాని వల్లనే వీళ్ళు మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు, మా పార్టీ అధికారంలో ఉన్నది, మేము ఏం చేసినా నడుస్తుంది ఈ రాజ్యంలో అన్న ఉద్దేశంగానే అట్లాగే వెళ్ళినారు. సో అట్లా ఇష్యూ అయిపోయిన తర్వాత నేను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ కూడా చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు కదా. అప్పుడు ఎప్పుడన్నా అటువైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఇట్లాంటివి ఏమన్నా ఎప్పుడన్నా జరిగినాయి? నో అండి, నెవర్. ఎక్కడ కూడా ఎవరు ఎట్లాంటి ఆబ్జెక్షన్ రాలేదు. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు. అందరం విత్ పర్మిషన్ తీసుకుంటుండే సాఫీగానే వెళ్ళిపోతుండే. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ పర్మిషన్ లేకపోయినా కూడా అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటుంటే వాళ్ళు ఎలా చేసేవాళ్ళు. మా నిరసన చూపించుకునే అధికారం, స్వేచ్ఛ మాకు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు లేదండి. జస్ట్ మేము ఏదైనా చెయ్యాలి అనుకుని అసలు దానికి ప్రిపేర్ అవ్వకముందే ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసేస్తున్నారు. సో చాలా బాధాకరమైన విషయం ఇది. మస్తు బాధ అనిపిస్తుంది లిటరల్ గా. అంటే ఒక క్వశ్చన్ చెయ్యాలి అని అంటే భయపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు నిరుద్యోగులలో అమ్మాయిలు చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు పేరెంట్స్ ని వదిలేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, భర్తల్ని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు హాస్టల్స్ లో. అట్లా ఉన్నప్పుడు అసలు నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఇటు మహిళలనే కాదు ఎవరికైనా అవకాశాలు లేవు. ఇట్లా అన్ని వదులుకొని వచ్చిన మహిళలకి ఇంకా ఎంత ఇబ్బంది ఉంటది. ఇదొకైతే అయితే మళ్ళీ సరే వాళ్ళ కోసము అందరి కోసం ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళని అణచివేయాలని చూడడం అది కరెక్ట్ పద్ధతి కానే కాదు కదా. ఇదంతా దీనికి అంత ఓవరాల్ సినారియో చూస్తే ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన పాలన విధానం కావచ్చు, ఏదైనా కానీ ఎక్కడ చూసినా అణచివేతనే కనిపిస్తోంది. సో ఆయన అట్లున్నాక కింది స్థాయి లీడర్లు ఇంకా మంచిగా ఉంటారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ప్రచారం చేసినాము గతంలో, కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయేమో అని మేము ప్రచారం చేసినాము అని. 2 ఏళ్లలోనే ఎందుకు మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కేవలం 2 ఏళ్లలో? వాస్తవానికి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. యాక్చువల్గా ఇప్పుడున్న వాళ్ళ గెలుపు పర్సంటేజ్ ప్రకారం చూస్తే వాళ్ళు తక్కువ మెజార్టీతోనే యాక్చువల్గా అధికారంలోకి వచ్చారు. అందులో ఎక్కువ వర్క్ చేసింది కూడా నిరుద్యోగులు. యాక్చువల్గా ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము సంవత్సరంలో వాళ్ళ మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలని మేము భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2.5 years అయిపోతుంది. మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళ నుంచి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు నోటిఫికేషన్ లేదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. ఒక మంత్రి ఏమో 50,000 చేసినాం అంటాడు, ఇంకో మంత్రి ఏమో 70,000 అంటాడు, ఇంకో మంత్రి ఏమో 90,000 అంటాడు. అసలు ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చే ప్రతి పేపర్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్. వాళ్ళు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? 2 లక్షలు ఫిలప్ చేస్తారన్నారు. మాకు నిరుద్యోగులకు మాకు కోరిక ఏముంటుంది? ఏదో ఉద్యోగం ఇస్తే మేము ఉద్యోగం చేయాలని ఉంటుంది. 2 years అవుతుంది, మాకు ఒక్క నోటిఫికేషన్ లేదు. 2 సార్లు చెప్పారు, ఏదో అసెంబ్లీలో అన్నారు, 2 సార్లు డేట్లు ఇచ్చారు, ఏదో జాబ్ క్యాలెండర్. అది ఇప్పటి వరకు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ కాలేదు, ఫెయిల్యూర్ ఇంప్లిమెంటేషన్లో. అసెంబ్లీలో జరిగింది కూడా ఫెయిల్యూర్ అయింది. మొన్న జరిగిన Group 1 ఇష్యూలో కూడా కొత్త జీవో 29 తీసుకొచ్చారు. అప్పుడు ప్రజెంట్ ఆ డిస్కషన్ జరిగే టైంలో కూడా హరీష్ రావు గారు చెప్పారు, జీవో 29 తప్పు, అది SC ST BC విద్యార్థులకు అన్యాయం అవుతుంది, అసలు దాన్ని సవరించండి, దాని గురించి డిస్కషన్ చేయండి అంటే కూడా అప్పుడు బట్టి విక్రమార్క కూడా చెప్పాడు.
ఆ జియో 29 అనేది గ్రూప్ 1లో చాలా మోసం జరుగుతుంది, దానిపైన మీరు చర్య తీసుకోండి, దానిపైన ఆలోచించండి, దానిపైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఎట్లా పెట్టేద్దాము, ఇప్పుడే ఎగ్జామ్ కండక్ట్ చేద్దాము, రేపు రిజల్ట్ ఇస్తాము, అన్ని తప్పులు తడక వాళ్ళు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా తప్పులు. ఇంకోటి ఏంటంటే మేము చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నోటిఫికేషన్ లేదు. మీరు ఏడాదిలో నింపుతామన్నారు, ఒక ఏడాది అయిపోయింది, 2 years అయిపోయింది, మీకు 2 years టైం ఇచ్చినాము, ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఇచ్చినట్లేదు. అందుకు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పాల్సింది ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఇప్పుడు వచ్చింది ఈ టైమే కదా, ఇప్పుడు మేము అప్పుడు ఆ విషయంకి వచ్చినప్పటికీ ప్రజెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఇక్కడ చెప్తే ఇప్పుడు ఇటు ఓడిపోతే రేపు రాహుల్ గాంధీ గారు అడుగుతారు ఎందుకు ఓడిపోనికి కారణం ఏందని, రేపు అక్కడ వాళ్ళకి డిస్కషన్ వస్తుంది, రేపు ఢిల్లీ నుంచి వస్తుంది. ఇప్పుడు సీఎం గారు 50 సార్లు పోతారు కదా ఢిల్లీకి, అక్కడన్నా వాళ్ళు మాట్లాడి మాకు నోటిఫికేషన్లు తొందర వస్తాయి, మాకు అన్యాయం జరిగింది, మీరు కాంగ్రెస్ ఓడగొట్టి మా నిరుద్యోగుల సైడ్ ఉండండి అని మేము కోరుతున్నాం అనమాట. మీ వెనకాల వేరే వాళ్ళు ఉండి చేపిస్తున్నారు అంటున్నారు కదా, మీ వెనకాల ఎవరైనా వేరే పొలిటికల్ పార్టీలు ఉండి చేపిస్తున్నాయి? మా వెనకాల ఎవరు పొలిటికల్ పార్టీస్ అంటే ఏం లేవు. పొలిటికల్ పార్టీస్ మేము ఇప్పుడు మేము చదువుకుంటున్నాము, మాకు సొసైటీ తెలిసింది ఏముందని తెలిసింది కదా, మేము అడగాల్సింది గవర్నమెంట్నే కదా. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నప్పటికీ ఇంకో పార్టీ ఉన్నప్పటికీ అది మాకు సంబంధం లేదు కదా, మేము అడగాల్సింది గవర్నమెంట్ని అడుగుతున్నాము. మీరు ఇస్తా అన్నారు, మేనిఫెస్టోలో డిక్లేర్ చేసారు, మెగా డిఎస్సి అన్నారు, జియో 46 రద్దు అన్నారు, దాని తర్వాత కూడా 50% ప్రైవేట్ దాంట్లో రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఏది కూడా లేదు. ఇప్పుడు అడిగితే ప్రతి విషయంలో మాట్లాడితే మీరు వేరే పార్టీ, మీరు తప్పు చేసింది మీరు ఇస్తా అన్నది ఇయ్యలేదంటే కూడా వేరే పార్టీ అనడం ఎట్లా? గవర్నమెంట్ కదా మేము అడిగేది. ఇప్పుడు స్టూడెంట్ రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా అడుగుతారు, రేపు మేము అడుగుతుండొచ్చు, రేపు ఇంకోళ్ళు అడుగుతారు. అడగడం అయితే తప్పు కదా, మీరు నోటిఫికేషన్ ఇస్తలేరు, ఈ మని మేము అడుగుతున్నాము. నోటిఫికేషన్ ఇస్తే మేము నోటిఫికేషన్ ప్రిపరేషన్లో ఉంటాం కదా, జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రచారం చేయాల్సిన పని మాకే ఉంటుంది. మీరేమో నోటిఫికేషన్ ఇస్తలేరు ఇవ్వుర్రి అని మేము చెప్తున్నాము నిరుద్యోగుల తరపున అని మీరు అంటారు, కానీ సీఎం గారు చెప్పారు కదా అసలు నోటిఫికేషన్లు ఇంత ఎక్కువ నోటిఫికేషన్లు వస్తున్నాయి, అసలు వద్దు అని మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉందంట కదా. అంటే దానికన్నా ముందు దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా సీఎం గారు మాట్లాడినని మాకు అనిపించింది. ఏమైందంటే గ్రూప్ 2 అనేది డిఎస్ అనేది సేమ్ టైంలో ఉంది, దాదాపు ఆ డిఎస్సికి గ్రూప్ 2కు దాదాపు ఒక 8-9 రోజుల గ్యాప్ మాత్రం ఉంది. ఆ గ్యాప్ ఉన్నప్పుడు మేము అడిగింది ఏంటంటే వాయిదా వేయండి అని మేము అడిగి గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళు అడిగినారు, గ్రూప్ 2 వాయిదా వేయండి అని చెప్పి అశోక్ నగర్ వాళ్ళు అడిగితే, అట్లనే డిఎస్సి కూడా మాకు చాలా తక్కువ టైం ఇచ్చిండ్రు, 80 రోజుల టైం మాత్రం ఇచ్చిండ్రు, మాకు వాయిదా వేయండి అని వాళ్ళు కూడా అడిగినారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసింది వాయిదా వేయమని. అట్లానే పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు కదా మీరు మేనిఫెస్టోలో, ఆ పోస్టుల సంఖ్య పెంచమని గ్రూప్ 2ది. అట్లానే వీళ్ళు మాకు చాలా తక్కువ టైం ఉంది, దాన్ని పోస్టులు యాడ్ చేసిండ్రు, 5,000 పైచీలకు పోస్టులు యాడ్ చేసిండ్రు, మీరు కూడా మాకు టైం సరిపోదు, మాకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, టైం ఇస్తే ఇంకా కొంచెం ఎక్కువ మంచిగా ప్రిపేర్ అవుతామని డిఎస్సి వాళ్ళ యొక్క ఇది. దాంట్లో వీళ్ళు వచ్చి ధర్నాలు చేసిండ్రు. నీవు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంది, అసలు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో 5 నోటిఫికేషన్లు ఇచ్చినావు, 5 నోటిఫికేషన్లో ఒకటి నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇచ్చినావు 2,600, ఇంకోటి ఫార్మసిస్ట్ల నోటిఫికేషన్ ఇచ్చినావు 2,200, ఇవి ఒక 5,680 మాత్రమే ఇవి డిఎస్సి కలిపినావు. అంతే, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్లు ఏం లేదు. 500 పోస్టుల నోటిఫికేషన్, 503 పోస్టుల గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడు ఇస్తే 563 పోస్టులను 60 పోస్టులు కలిపి ఈరోజు దాదాపు 2023లో లేదా 22లో డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. దాని వెనుక ఉన్న మతలబ్ అనేది ఇప్పుడు అర్థమైంది. ఆ తర్వాత వీళ్ళ మోసం అనేది అడగడుగున మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దాంట్లోనే మోసం కాదు, మీరు ఉద్యోగాలు లేకుండా ధర్నాలు చేస్తున్నారు, నోటిఫికేషన్ లేకుండా అని చెప్పడమే కాదు, అంతకన్నా ముందు నుంచి కూడా మోసం ఉంది. మీరు క్లియర్గా గమనించినట్టయితే ఈ తెలంగాణలో ఉద్యోగాల ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని ఒకసారి మనం చూస్తే 1,82,000 ఖాళీలు మాత్రమే ఉన్నాయి, కానీ మాకు చెప్పింది 2 లక్షల ఖాళీలు. అంటే అక్కడ మోసపోయాం. ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తే వచ్చిన సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, అక్కడ మోసపోయాం. ఆ తర్వాత దానికన్నా ముందు ఒకసారి చూసుకుంటే గ్రూప్ 1 విషయం చూసుకుంటే, మీ గ్రూప్ 1లో మేము వస్తే 1:50 కాదు 1:100 తీస్తాము, మీరెవరు నిరుద్యోగులు భయపడొద్దు అని చెప్పారు. కానీ ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం అని చూపించి 1:50లో పెట్టినట్టు పరిస్థితి కనపడదు, అక్కడ మోసపోయాం. ఆ తర్వాత మాకు తెలియకుండానే జియో 29 తెచ్చి పబ్లిక్ డొమైన్లో దాదాపు 8 నెలలు దాపెట్టింది. 8 నెలలు పబ్లిక్ డొమైన్లో లేకుండా దాపెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని ప్రభుత్వ ఉద్యోగుల్లో అది కూడా అత్యంత సివిల్ సర్వీస్ తర్వాత తెలంగాణలో సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని దూరం చేసింది ఈరోజు రేవంత్ సర్కార్. ఆ తర్వాత అది కాకుండా పోనీ మాకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్
డైల్యూట్ అవుతుంది, వైలేషన్ అవుతుంది. మేము కోర్టు కన్నా వెళ్దాం అనుకుంటే అప్పటికే కోర్టుకి వెళ్ళే సమయం లేట్ అయిపోయింది. పోనీ అట్లన్నా అయిపోయింది, మెయిన్స్ అన్న రాసుకుందాము, జియో 29 ద్వారా అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు లాస్ అయిపోయినా కూడా మేము క్వాలిఫై అయిన వాళ్ళము, మెయిన్స్ అన్న రాసుకుందామంటే ఆ మెయిన్స్ అన్న వాయిదా వేయండి, కొంచెం ఈ జియో 29 చూడండి అయ్యా అంటే అశోక్ నగర్లో ఆడపిల్లల్ని ఉరికిచ్చి కొట్టినటువంటి చరిత్ర కనబడ్డది. మీరు ఒకసారి గమనిస్తే అశోక్ నగర్లో ఏ లీడర్ వచ్చినా బేసిక్గా ఎవరు కూడా రోడ్ల మీదకి రారు. ఎవరు చదువులు వాళ్ళు చదువుకుంటాం, ఎవరు దాంట్లో వాళ్ళు ఉంటాం, ఎవరి విధానాల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటాం. ఒకటి తిన్నోడు ఉంటాడు, ఒకటి తిన్నోడు ఉంటాడు, ఒకటి కడుపు కాల్చుకున్న రూమ్లో వండినోడు ఉంటాడు, ఇంకోటి ఏమైంది నాకు నోటిఫికేషన్ రాలేదని ఏడ్చుకుంటూ పండినోడు ఉంటాడు, ఇంకోటి రాత్రి అయితే ఏం తెలియకుండా బాత్రూంలో కూర్చొని ఎన్ని రోజులకు నాకు పెళ్లి కాలేదు, నాకు ఇది కాలేదని ఏడ్చుకుంటూ చాలామంది ఉంటారు. అంటే ఆ బాధల్లో ఉంటారు. ఒక్కసారిగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు జియో 29 ద్వారా అన్యాయం జరుగుతుందని అందరూ రోడ్ల మీదకి వస్తే ఉరికిచ్చి కొట్టినటువంటి పాపను ఈ రేవంత్ సర్కార్ చేసింది. ఎందుకు? మీకు ఓటేసినందుకు ఉరికించి కొట్టిందా? ఆ రకంగా జియో 29 పట్టించుకోకుండా మా మెడలు వంచి ఎగ్జామ్ రాయించిండ్రు. అయ్యా ఆగండి, 3 రోజుల ముందే మమ్మల్ని కొట్టిండ్రు, మమ్మల్ని జైల్లో వాడేసిండ్రు అంటే ఉరికిచ్చి ఆడపిల్లల్ని హాస్టల్లో పోయి కొట్టినటువంటి చరిత్ర లేదు. దాదాపు 3000 మంది పోలీసులు అశోక్ నగర్ చుట్టూ పహారా కాసిండ్రు. ఆ రకంగా మేము వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మా వాళ్ళు వెళ్ళి, అక్కడ సుప్రీంకోర్టు పిటిషన్ చూడాలన్నా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళాలన్నా దానిలో ఉంటే 2 నిమిషాల ముందు, ఒక 20 నిమిషాల ముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం సరే కొనసాగించమని చెప్పింది. సరే అట్లా కొనసాగించిండ్రు. లోపలికి వెళ్ళి మమ్మల్ని మెడల్ వంచి ఆ రోజు ఎగ్జామ్ రాయించారు. ఎగ్జామ్ రాయించిన తర్వాత రాసిన తర్వాత కూడా సరే ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ అన్న కరెక్ట్ జరిగిందా అంటే అది కూడా కరెక్ట్ జరగలేదు. ఆ కరెక్ట్ జరగలేదని మాకు అనుమానాలు వచ్చినాయి. మేము ఆర్టీఐ చేస్తే ఆ ప్రభుత్వం నుంచి కానీ అట్లానే టీజీపీఎస్ నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. ఎన్నిసార్లు మేము అడిగినా కూడా స్పందన లేకపోతే అప్పుడు మేము కోర్టు మెట్లెక్కినాం. కోర్టు మెట్లెక్కిన తర్వాత ఎన్ని రకాలుగా బాధలు పడి ఎంతో ఇబ్బందులు పడి నిరుద్యోగులతో డబ్బులు లేకుంటే అన్నీ పోగు చేసుకొని వేసినాం. మాకు లాయర్లు కూడా సహకరించిండు. ఆ తర్వాత దాదాపు 4 నెలల సుదీర్ఘ విచారణ, 223 పేజీల ఒక డాక్యుమెంట్తో వర్డిక్ట్ వచ్చింది. మాకు తీర్పు వచ్చింది, తుది తీర్పు వస్తే ఆ తుది తీర్పులో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఏం తప్పులు జరిగినాయి అని జడ్జి గారు వివరిస్తూ తీర్పు ఇచ్చిండు. ఆ తీర్పు ఏమని ఇచ్చిందంటే, మీరు మెయిన్స్ అన్న పెట్టండి, రీవాల్యుయేషన్ అన్న చేయించండి, అది లేక అవి 2 చేయించండి అని చెప్పేసి మనకు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో భాగంగానే ఇమ్మీడియట్గా మేఘాల మీద ఏదో పోయినట్టు, ఇంకేదో అయిపోయినట్టు, ఈ ప్రపంచం మునిగిపోతుంది, తెలంగాణ ఇదైపోతుంది, మేఘాల మీద డివిజన్ బెంచ్కి పోయిండు. ఆ డివిజన్ పెంచుకోవడంతో ఏమైంది, మేము ముందే చెప్పిన మీరు బేసేజీలో పోవద్దు. ఇది 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య, దానిలో 5 లక్షల మంది గ్రూప్ 1 రాసిన వాళ్ళ సమస్య. సో 5 లక్షల కుటుంబాల సమస్య ఇది. మీరు బేసేజీలకు వెళ్ళొద్దు దయచేసి మేము వేడుకున్నాం. ఆ రోజు డిబేట్లలో కానీ మీ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ వేడుకున్నాం మేము. కానీ వినకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిన పరిస్థితి కనబడ్డది. అట్లా వెళ్ళడంతో మా మీద యుద్ధం ఎందుకు ప్రకటించడం మాకు అర్థం కాలేదు. అప్పటి వరకు కూడా అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆ తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళు స్టే రావడం. స్టే వచ్చిన రోజు ఎవరైనా ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో రాత్రి 1 గంటలకు రిజల్ట్స్ ఎవరు ప్రకటించలేదు. రాత్రి 1 గంటలకు రిజల్ట్స్ ప్రకటించారు. ఆ తర్వాత 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి సర్టిఫికేట్ గ్యాప్ ఇచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చింది. మేము ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం, మీరు ధర్నాలు రాస్తారోకోలు మేము ఎందుకోసం చేసినాము? ఆ రోజు వాయిదా కోసం చేసినాం. మా విన్నపాన్ని ఎక్కడ పట్టించుకోలేదు. ఈరోజు జియో 29 కోసం చేసినాం. మా ఈపులో ఒలగొట్టిండ్రు, మమ్మల్ని జైల్లో వాడేసిండ్రు, స్టేషన్లో వాడేసిండ్రు. మా విన్నపాలను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇట్లా అన్యాయం జరుగుతుంది అని మేము ఎవల్యూషన్ ప్రాసెస్లో అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు లేదు ఆగండి అన్నప్పుడు కూడా కోర్టుకు పోయి, పేద పిల్లల మీద కోర్టుకు పోయి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను తెచ్చి స్టే తెచ్చుకున్నారు. సో ఇన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. మీ మాటలతో, మీ చేతులతో, మీ వెకిలి పనులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. దానికి నిరసనగానే ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు. అంతే తప్ప మాకు ఏదో ఒకరి మీద కోపం ఎందుకు ఉంటుంది? మాకు నోటిఫికేషన్లు వేస్తే చాలా అనుకుంటాం. ఇటువంటి మాటలు ఇదొకటి కూడా కాదు. మీరు అన్నది ఇంతకుముందు మీరు అడిగిన మమ్మల్ని క్వశ్చన్ చాలా మంచిగా 60,000 అని చెప్పిన 6 ఉద్యోగాలు కూడా 60,000 ఉద్యోగాలు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం 5,000 పైచిలకు ఉద్యోగాలు మీరు వేసిండ్రు, అన్నీ కూడా పాతవే. ఇటువంటి వెకిలి చేష్టలతో మా మనసులు గాయపడ్డాయి, మా వీపులు ఇరిగినాయి, మా ఆడపిల్లలు కొట్టిండ్రు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ ఆడపిల్లలను కొడితే మీరు ఊరుకుంటారా? ఒకసారి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. కొంతమంది పోలీసులు వచ్చి కొడుతుంటే ఆ బాధ మాకు తెలుసు. మా పక్కలు ఉంటారు, మా చదువుకుంటుంటారు. ఎందుకు మా కులం మేము అడిగితే కొడతారా? ఈ వెకిలి చేష్టలకు నిరసనగానే ఈరోజు జూబ్లీ హిల్స్లో బైపోల్స్ ఎన్నికలు. మాకు జనరల్గా మాకు ఒకరి మీద కోపం ఎందుకు ఉంటుంది? అన్నీ తెలిసి కూడా
ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితులు అన్నీ తెలిసి కూడా గమ్మ కూర్చొని స్టడీ హాల్లో చదువుకుంటాం, చేతగానంలో కూర్చొని చదువుకుంటాం. ఎందుకంటే మాకు ఉద్యోగాలు కావాలి, మా కుటుంబాలు బాగుపడాలనే దూరంతో చదువుకుంటాం. కానీ ఈరోజు బజార్లోకి వచ్చినాం, ఈరోజు రోడ్ల మీదకి వచ్చినాం. ఆ రోడ్ల మీదకి రావడానికి కారణం మీరు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ విధానాలు. సో అందుకోసం ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసినాం. నిరసన అనేది ఈ రకంగా మా నిరసన ఈ రకంగా ఉంది. దీంతో పాటు ఇంకా వదిలేది లేదు కాంగ్రెస్ పార్టీని. మీరు ఈ రకంగా ఉన్నారు కదా, మీరు నోటిఫికేషన్ లేరు కదా, వేస్తామని మోసం చేసింది కదా, ఆ మోసాన్ని ఎండగట్టడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం. దీంతో పాటు వదిలేదు. ఇంకా ముందు కూడా తీవ్ర స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం తిరగబడింది. ఇంకా ఆ తిరగబడడం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దానికి బాధ్యులు ఎవరు అంటే ఎవరు కాదు, దానికి బాధ్యులు కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత అంటే మళ్ళీ అంటే వెనక ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మేము చదువుకున్న వాళ్ళం, మేము ఏదో మిడిమిడి జ్ఞానంతో బతికేటోళ్ళం కాదు. మేము చదువుకున్నాం. ఆ పార్టీ చెప్తేనో ఇంకో పార్టీ చెప్తేనో మేము బయటలాకుంటే ఇప్పుడు ఆ పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతాం. మేము మాకు అంత ధైర్యం దమ్మున్న వాళ్ళం. ఆ పార్టీ ఏ పార్టీ అన్న మీరు అనుకుంటున్నారు కదా, ఆ పార్టీ మీరు రాజకీయ రంగు పూయొద్దు. దీనికి రాజకీయ రంగు పూల్చి దీన్ని మీరు పబ్బం గడుకునే ప్రయత్నం చేయొద్దు. దీన్ని సామాజిక కోణంలో చూడండి. ఈ సామాజిక కోణంలో చూస్తే మాత్రమే మీకు రెండు రోజులు రాజకీయంగా మనగడ ఉంటుంది. అది లేకపోతే రాజకీయ పులుము రంగు పూల్చి మీరు ఏదైనా చేస్తామంటే మీ రాజకీయ సమాధిని మీరే కట్టుకున్నట్టు ఉంటుంది. మేము కట్టినట్టుగా మీ రాజకీయ సమాధిని మీరే కట్టుకున్నట్టు. ఆ తర్వాత మేమే కాదు, మేము పోరాడుతున్నాం. కానీ ఊళ్ళో ఉన్న అవ్వలకు పింఛన్ ఎంత ఇస్తామన్నారు, 4 ఏళ్ళు తీసుకోండి అన్నారు. అవ్వలు అడగనికే లేదు. ఆ అవ్వల పక్షాన మేము అడుగుతాం. ఎందుకు అడగద్దు? మేము బరాబర్ అడుగుతాం. ఊళ్ళో ఉన్న రైతు బంధు తీసుకుంటున్నారు రైతుల పక్షాన. ఆ రోజు రైతులందరూ కూడా ఏం చెప్పినావు? నువ్వు 7,500 ఇస్తున్నావు. ఇప్పటివరకు 7,500 నీవు ఇవ్వలేదు. ఆ రైతుల పక్షాన మేము అడుగుతాం. ఎందుకు అడగరాదు? మేము తెలంగాణలో ఉంటే తెలంగాణ బిడ్డలం. మేము ఎందుకు అడగకూడదు? మా చెల్లెమ్మలకు 2,500, మా అక్కలకు 2,500 రూపాయలు ఇస్తున్నాం గురిగినలకు. వాళ్ళకి ఇప్పటివరకు ఇవ్వలేదు. అది మేము ఎందుకు అడగకూడదు? ఆ తర్వాత తులం బంగారం ఇస్తున్నాం. దాన్ని మేము ఎందుకు అడగకూడదు? ఆ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తున్నాం మా చెల్లెమ్మలకు. అది ఎందుకు అడగకూడదు? బరాబర్ ఇప్పటివరకు ఉద్యోగుల కోసం అడిగినాం. ఈ రోజు సమాజంలో మార్పు కావాలంటే ఇవన్నీ కూడా అడుగుతాం మేము. మాతో పాటు తెలంగాణ సమాజం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క అక్క చెల్లెళ్ళు, నిరుద్యోగుల యొక్క అన్నతమ్ముళ్ళు, అనేక మంది మీడియా సంస్థలు కూడా మాకు చాలా సహకరిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మా వెనుక ఉన్నారు. నీ వెనుక నీతో డబ్బులు ఉండొచ్చు, నీ వెనుక లాయర్లు ఉండొచ్చు, నీ వెనుక ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, కానీ మా వెనుక తెలంగాణ సమాజం ఉంది. తెలంగాణ నవనూతన సమాజం కోసం, నవనూతన నిర్మాణం కోసం ఈరోజు నిరుద్యోగులను నడుము కట్టినరు. దానిలో భాగంగా మొట్టమొదటిసారి ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పోటీ చేసినాం. ఇది మొత్తం కూడా యావత్ రాష్ట్రం మొత్తం కూడా పోటీ చేస్తాం. దాదాపు మేము చాలా స్థానాల్లో గెలుచుకుంటాం కూడా అని ఈరోజు ఆద్య టీవీ వేదిక చెప్తాను. జూబ్లీహిల్స్ ఓటర్లకి నిరుద్యోగుల తరఫున ఏం చెప్తారు? మేము చెప్పేది ఒక్కటే అండి, నిరుద్యోగులం దారుణంగా మోసపోయినాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రామిసెస్ వల్ల. దయచేసి మీరు ఓటేసే ముందు ఆలోచించండి, నిరుద్యోగులు ఎట్లా మోసపోయినరు అని మనసులో పెట్టుకొని ఓటేయండి. ఎందుకంటే మేము మోసపోయిన విధంగా జూబ్లీహిల్స్ ఓటర్లు మోసపోవద్దండి. ఎందుకంటే మేము ప్రత్యక్ష సాక్ష్యం నిల్చున్నాం మీ ఎదుట, మోసపోయి ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే మేము కనిపించే వాళ్ళమే కాదు కదండి, రాష్ట్రం అంతటా ఉన్నారు. మీ చుట్టాల పిల్లలు, మీ పిల్లలు ఎవరో ఒకరు ఇట్లా మాలాగా ఉండి ఉంటారు కదా. సో వాళ్ళ ఇబ్బంది మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా. దయచేసి మీరు ఆలోచించి ఓటు వేయాలి. మాకులాగా మాత్రం మీరు అస్సలు మోసపోవద్దు. ఇప్పుడు చెప్పే వాగ్దానాలు అవన్నీ వినడానికి బాగుంటాయి, అవి అబ్బా ఇవైతే బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ అది ఖచ్చితంగా నెరవేరే వాగ్దానాలు కాదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చండి, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయించుకోవడం కోసం ఏమన్నా చెప్తారు. అది 2023 ఎలక్షన్లో నిరూపితమైంది. అక్కడ అయింది, ఆల్రెడీ దెబ్బతిన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి మోసపోవద్దు అనేది నేను జూబ్లీహిల్స్ ఓటర్ని విజ్ఞప్తి చేస్తాను. ప్రచారం 2 రోజుల కిందట స్టార్ట్ చేశారు. ఇంకొక 4-5 రోజులు ప్రచారం ఉంది. మొత్తం డివిజన్లు తిరగలేకపోవచ్చు మీరు. మామూలుగా మీకు రకరకాల ప్లాట్ఫామ్లు ఉపయోగించుకొని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకి యాజ్ ఏ నిరుద్యోగ జేఏసీగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మేము నిరుద్యోగులుగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం కోరుతున్నామంటే,
మా సైడ్ వచ్చేసి మీరు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మా నిరుద్యోగుల పక్షాన ఉండండి, ఎందుకంటే ప్రభుత్వానికి తెలియాలి, ఎందుకంటే మమ్మల్ని మోసం చేశారు. ప్రతి సందర్భంలో నిరుద్యోగుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఆ మోసాన్ని ఈ ఏదైతే ఓటింగ్ అవకాశం ఉందో, ఇప్పుడు ప్రభుత్వానికి ఆన్సర్ చెప్పేది ఓటింగే. వాళ్ళు తప్పు ఉందా, వాళ్ళు మంచితనం చేస్తారా చెడుతనం చేస్తారా అని చెప్పేది ఓటింగే. ఈ ఓటింగ్ ద్వారా జూబ్లీహిల్స్ ప్రజల తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లిటరసీ పరంగా కూడా ఎక్కువ ఉంటుంది. మిగతా ఏరియాలతో పోలిస్తే హైదరాబాద్ లిటరసీ పరంగా ఎక్కువ. ఈ జూబ్లీహిల్స్ అనేది కొద్ది మెట్రో ప్రాంతంలో జరిగిన ఎలక్షన్స్ కాబట్టి ఈ సమస్య మీరు ప్రస్తుతానికి మా సమస్యను ఏదైతే నిరుద్యోగుల సమస్య మేము బాధపడుతున్నామో, మీరు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మీరు మా సైడ్ నిలబడి ప్రభుత్వానికి మా బాధ తెలియజేసే విధంగా చూడాలని జూబ్లీహిల్స్ ప్రజల్ని కోరుతున్నాము. మేము నిరుద్యోగులకు కోరేది ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వానికి మా బాధ తెలియజేసే విధంగా మీరు ఓడగొడితే అప్పుడైనా ప్రభుత్వానికి అర్థమై మాకు నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్పేసి మేము నిరుద్యోగులను కోరుకుంటున్నామండి. కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే నినాదంతో మేము ముందుకెళ్ళాం. దానిలో భాగంగానే మా నిరుద్యోగుల బాధ తెలవాలంటే మా నిరుద్యోగుల బాధతో పాటు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పడుతున్న బాధలు ప్రభుత్వానికి తెలవాలన్నా కూడా, ప్రభుత్వ విధానాలు తప్పుడు విధానాలని తెలవాలన్నా కూడా, వీళ్ళు చేసిన విధానాలు ఈ 2 సంవత్సరాలు చేసిన విధానాలు తప్పుడు విధానాలని తెలవాలన్నా కూడా దానికి ఒకే ఒకరు జూబ్లీహిల్స్లో ఉన్న ఓటర్లు. ఈ రోజు తెలంగాణ భవిష్యత్తు అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంది. మీరే తెలంగాణ భవిష్యత్తు నిర్మాతలు. అందుకే మీకు చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాం. మీరు తప్పకుండా మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని అంటే మాతో పాటు తెలంగాణను రక్షించండి. తెలంగాణను రక్షించాలంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మేలుకు వస్తుంది, చాలామంది లీడర్లకు కూడా మేలుకు వస్తుంది, విధానాలలో మార్పు చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ ఓటేయకండి. కాంగ్రెస్ ఓటేసి ఇప్పుడు మేము మోసపోయాం, మీరు కూడా మోసపోద్దనేది కోరుకుంటాను. థ్యాంక్ యూ.